Greetings to you in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. కనుక మనం అందరం కూడా ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము. కనుక ప్రభు గొప్పవాడు, ఎంతైనా నమ్మదగినటువంటి ప్రేమ, జాలి, కనికరం కలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ బిడ్డ విశ్వాసి, దేవుని దగ్గరికి రమ్మని నేను మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేసుకోవాల్సిన వారై ఉన్నారు. కనుక మనము కీర్తనల గ్రంథం 23వ అధ్యాయాన్ని గమనించినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. కనుక దేవుడు మనకు తోడైనాడు. కనుక మనం ఏ అపాయానికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు, మన దేవుడు యెహోవా, మన దేవుడు యెహోవా మన కాపరి, మన దుర్గము, మన రక్షణ దుర్గమై ఉన్నాడు. కనుక మనం అందరం కూడా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఈ లోకంలో జీవిస్తున్నాము. కనుక మరి ఆయన 3 మేకుల మధ్యలో 5 గాయాలు పొంది రక్తమంతా చిందించాడని మనము గమనిస్తున్నాము. కనుక విశ్వసించాం. కనుక రక్షణ మన మీద ఉంది. కనుక యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడింది. కనుక మనం కూడా చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం. ఉద్యోగం చేస్తున్నాము, తక్కువ శాలరీని, లేకపోతే చదువుతున్నాం కానీ మార్కులు సరిగా రాలేదు, ర్యాంకు సరిగా రాలేదని, కుటుంబంలో కష్టపడుతున్నాము, ఎంత మనము కుటుంబస్తులకు మేలు చేసినా ఎవరు గమనించలేదని, తల్లిదండ్రులు విలువ ఇవ్వలేదని, లేకపోతే తల్లిదండ్రులను కోల్పోయినామని మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, పరమ తండ్రినైనా నేనున్నాను. నీ తల్లిని తండ్రిని కోల్పోయినా కూడా మరి ఆది నుంచి ఉన్న దేవుడను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కనుక అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకు మేలు చేస్తాడు, శుభాలు కలుగజేస్తాడు, రక్షణ పరిపూర్ణంగా దయచేస్తాడు. విశ్వసించుదాం, అవిశ్వాసాన్ని తీసివేద్దాం. కనుక 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మరి యేసు ప్రభు వచ్చాడని చెప్పినప్పుడు ఆ యొక్క జనాలలో, జన గుంపులో, క్రౌడ్లో ఆమె ఏమనుకునేది, ఇఫ్ ఐ టచ్ ద హెమ్ ఆఫ్ ది గార్మెంట్ ఆఫ్ జీసస్ ఐ విల్ బి హీల్డ్. లైక్ దట్ షీ బిలీవ్డ్, అండ్ సడన్లీ అండ్ సైమల్టేనియస్లీ she went to Jesus and touched the hem of the garment. So instantaneously she was healed. సో మనము కూడా యేసును కలిగి ఉన్నాం. యేసు మన సమస్యలోనికి వస్తాడు. ఇన్వైట్ జీసస్ ఇంటూ యువర్ ప్రాబ్లమ్స్, ఇన్వైట్ జీసస్ ఇంటూ యువర్ ఎగ్జామినేషన్ హాల్, అండ్ ఇన్వైట్ జీసస్ ఇంటూ యువర్ హార్ట్, అండ్ ఇన్వైట్ జీసస్ ఇంటూ యువర్ డెబిట్స్, and invite Jesus into your business so that you will see the miracles. కనుక దేవుడు మరి ప్రార్థన ఉదయకాల సమయంలోనే పెందడకనే లేచి మరి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన 40 రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. కనుక నేను కూడా ప్రార్థించుట యందు ఒక రాత్రి గడపల. సమస్యలు ఉన్నప్పుడు, ఒకవేళ సమస్యలు భయంకరంగా నీ మీదకి వచ్చినప్పుడు, అప్పుల ఊబిలో పడిపోయినప్పుడు, అప్పుల వాళ్ళు నిన్ను బాధ పెట్టేటప్పుడు ఉపవాసాలు ప్రకటించాల. కొంతమంది 40 రోజులు ఉపవాసం ప్రకటిస్తారు, కొంతమంది 21 రోజు కూడా ప్రకటిస్తారు. కనుక ఉపవాసంలో ఉన్నప్పుడు మన సమస్యలు అన్నీ పటాపంచలు అయిపోతాయి. కనుక పౌలు శీలలను బంధించినప్పుడు పాటలతో ప్రార్థిస్తే ఆ యొక్క సంఖ్యల్లో తెగిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. కనుక ప్రియ బిడ్డ విశ్వాసి, మరి మీరు ఎక్కడున్నారో, ఎక్కడి నుంచి గమనిస్తున్నారో, ఇది అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్ విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ నుంచి రిలీజ్ చేస్తున్నాం. కనుక మీ ప్రార్థన అవసరాలు ఏవైనా ఉంటే మరి 9032897809కు మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు.
కనుక ప్రార్థన అనేది ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు జీవిత కాలం అంతా కూడా ఆయన ప్రార్థన చేసి సమస్తాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు ప్రార్థన అవసరం లేదు, ఆయన దేవుని కుమారుడు. కానీ మనందరికీ రోల్ మోడల్గా, ఎగ్జాంపుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేసి ఈ లోకాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనకు ఒక ప్రార్థన ఆయన నేర్పాడు. ఆ ప్రార్థన మోడల్లో మనము చేయాలా. మరి యేసు ప్రభువే తన నోటార చెప్పిన ప్రార్థనను మనము చేయవలసిన వారమైనాం. కనుక ప్రార్థన, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధములు చేయి వారి మేము క్షమించులాగున మీరు మమ్మలను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి, ప్రభావము నిరంతరం మీరు అన్నారు తండ్రి అని మనము ప్రార్థన చేయాలి. కనుక దేవుని రాజ్యం రావాలని ప్రతిరోజు మనమందరం కూడా కోరుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే ఈ లోకములో, ఈ రాజ్యములో, ఈ పరిపాలనలు అన్నీ కూడా ఇంద్రమ్మ ప్రభుత్వం చూసినాము. తర్వాత మరి మిగతా వాళ్ళందరి పరిపాలనను మనం చూసాం. కానీ ఎవరు కూడా మనకు నచ్చిన రీతిలో, మనకు మేలు కలిగే రీతిలో పరిపాలించలేదు. కానీ యేసు ప్రభు రాజ్యం వస్తుంది, 1000 ఏళ్ల రాజ్యము. అక్కడ దేవుని పరిపాలనను మనము చూస్తాం. కనుక సుభిక్షమైన పరిపాలన, సంతోషమైన పరిపాలన, అందరినీ గమనించి అందరికి మేలు చేసే పరిపాలన యేసు ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ లోకం అంతట్లో మనం ఎక్కడ చూసినా కూడా మరి రాజు అనే వాళ్ళు లేకుండా పోయినారు. ఓన్లీ మంత్రులే, మినిస్టర్సే, ప్రెసిడెంట్సే మరి పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకానికిని పరలోకానికిని రాజు ఒక్కడే, యేసు ప్రభు. కనుక యేసు క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మన అవసరాలన్నీ తీర్చబడతాయి, అక్కర్లన్నీ తీర్చబడతాయి. ప్రభు మనకు తోడే ఉంటాడు. విశ్వసించండి, అవిశ్వాసాన్ని తీసివేయండి. మీరు ఇతరులకు మరి ఏదైనా రుణం ఇచ్చింటే ఏదైనా దాన్ని మీరు క్షమించండి, మీ రుణాలు కూడా దేవుడు క్షమిస్తాడు. మీరు 1000 రూపాయలు క్షమిస్తే ఆయన 10,000 క్షమిస్తాడు. మీరు ఒకవేళ మరి 1000 రూపాయలే క్షమించిన 1,00,000 రూపాయలైనా దేవుడు క్షమించే దేవుడు అన్నాడు. మరి రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువలోనే ఉంది అని రాయబడింది. కనుక ఈ లోకమంతా, మనుషులంతా కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కొంతమందికి తెలియదు దేవుడు ఉన్నాడని, మరి కొంతమంది దేవుడు లేడని, కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ మాకేం సహాయం చేయలేదని. మరి దేవుడు పరోక్షంగా సహాయం చేస్తున్నాడు, ప్రత్యక్షంగా కూడా సహాయం చేస్తున్నాడు. ఆయన ఆత్మ కనుక మరి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. కనుక పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన్ను మనం చూడాలంటే చూడలేము. కనుక ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా నిన్ను నన్ను మరి దర్శిస్తున్నాడు. మరి నీవు ఎరుగకుంటివి, నేను ఎరుగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. ఆయన ఏ సమయంలో నిన్ను నన్ను దర్శిస్తాడో, ఆయన ఏ సమయంలో నీ బిజినెస్ని ముట్టుతాడో, ఆయన ఏ సమయంలో నీ గుండె సమస్యను ముడతాడో, లివర్, ప్యాంక్రస్, గాల్ బ్లాడర్, స్ప్లీను, కిడ్నీ సమస్యలు, కిడ్నీ డయాలసిస్, ఇవన్నీ కూడా ఆయనకు అసాధ్యమైనవి ఏవి కాదు. దయ్యాల చేత పట్టి పీడింపబడుతున్న వారినే ఆయన దయ్యాలను గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయిన లాజరు 4 దినాలు మరి చనిపోయి మరి కుళ్ళిపోయిన లాజరు బయటికి రా అంటే ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని మాటలో శక్తి ఉంది, ఆయన మన మీద కరుణిస్తున్నాడు. కనుక మరి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరందరూ కూడా యేసు యందు విశ్వాసం ఉంచి ప్రతిరోజు ఉదయాన్నే ఒక అధ్యాయం బైబిల్ చదవండి, సాయంకాలం ఒక అధ్యాయం చదవండి. ప్రతిరోజు 2:30 గంట 2:40 నిమిషాలు మరి ప్రార్థనలో గడపండి. ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. సో ఇమ్మాన్యుయల్, విచ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ గాడ్ విత్ అస్. దేవుడు మనకు తోడున్నాడు కనుక విశ్వసించుదాం, నమ్ముదాం. దేవుడు మనకు మేలు చేస్తాడు. ఏ విధమైన సహాయమైనా ఆయన మనకు చేసేదానికి ఇష్టంగా ఉన్నాడు. మనం ఆయనకు ఇష్టంగా ఉండి ఆయన పరిశుద్ధమైనటువంటి మార్గములో
నిందారహితులుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆదివారం మందిరానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మరి ఉపవాస ప్రార్థనలు కూడా అప్పుడప్పుడు చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభు కరుణ కొరకు మనం వేచి ఉండాలి. 1 పేతురు 5:6లో మనం గమనిస్తే దేవుని మరి బలిష్టమైన చేతుల కింద దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండు అని రాయబడింది. కనుక మనము దేవుని దగ్గర మోకాల్లోని అయ్యా నన్ను హెచ్చించు, చదువులను హెచ్చించు, ఉద్యోగంలో హెచ్చించు, మరి నేను చేస్తున్న బిజినెస్లో నన్ను హెచ్చించు, వ్యాపారం బాగా జరిగేటట్లు చేయని ప్రతిరోజు మోకాళ్ళ మీద మనం గడిపితే ఆయన తప్పకుండా మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. కనుక మరి మీరందరూ కూడా యేసును హృదయపూర్వకంగా విశ్వసించి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. సమస్యలు ఏమైనా ఉంటే ఒక బుక్లో రాసుకొని ప్రతిరోజు వాటి గురించి ప్రార్థన చేయండి. నెరవేరిన తర్వాత అండర్లైన్ చేసి దేవునికి మహిమ కలుగును గాక, ఈ సహాయము దేవుడు చేశాడని రాసి పెట్టుకోండి డే టు టైం. కనుక మీ జీవితకాలం అంతా కూడా ఆయన మిమ్మలను పోషించే దేవుడై ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. కనుక తల్లిని తండ్రిని ఇచ్చింది ఆయనే, తీసుకునింది ఆయనే. మరి ఆయన పరమ తండ్రిగా నీకు నాకు ఉంటాడు. మరి విశ్వసించుదాం, ప్రభు మీద ఆధారపడదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు మహా గొప్ప దేవ, ఎంత నమ్మదగిన ప్రేమ, జాలి, కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన కూడి వచ్చిన నీ బిడ్డలను నాయన ఛానల్ చూస్తున్న వారిని, అద్భుత దేవుడు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఈ ప్రజలను మీరు దీవించి ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాం. వారి గృహాల్లోనికి వెళ్ళండి, వారి మనస్సుల్లోనికి వెళ్ళండి, వారి సర్వ శరీరాన్ని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అప్పుల ఊపి నుంచి విడిపించమని, తప్పులు క్షమించమని, నీ రక్తం కల్వరి రక్తం నాయన నీ బిడ్డల మీద పోసి వారిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని, వారికి తోడుగండమని యేసు నామములో ప్రార్థించి వేడి పొందినాం పరమ తండ్రి. ఆమేన్.